హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నూజివీడ్ సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను బాలకృష్ణ లీడ్ రోల్ పోషించిన డాకు మహారాజ్ మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి 2 hours 30 minutes అనమాట. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య నిర్మించారండి. డైరెక్టర్ వచ్చేసి బాబీ కొల్లి అనమాట. ఇక ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు ప్రజ్ఞా జైస్వాల్, బాబీ డియోల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి మరియు ఊర్వశి రౌతేల తదితరులు నటించారండి. ఓవరాల్గా మూవీ బాగుందా అంటే మాత్రం పర్లేదండి, నాకైతే నచ్చింది. మరీ ముఖ్యంగా మాస్ జనాలకి ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఖచ్చితంగా ఎక్కుద్ది. స్టోరీ పరంగా చూసుకుంటే ఇది ఒక రొటీన్ సబ్జెక్టేనండి. ఒక ఏరియాలో జనాలు ఉంటారు, మరి వాళ్ళని విలన్ హింసిస్తూ ఉంటాడు. ఆ విలన్ని హీరో వచ్చి చంపేస్తాడు. ఫైనల్గా ఆ ప్రజలందరూ ప్రాబ్లం నుంచి బయటపడతారు. ఇదే టైప్ ఆఫ్ కాన్సెప్ట్ మూవీ ఉంటుంది. ఇట్లాంటి రొటీన్ టెంప్లెట్ మూవీని బాబీ తనదైనటువంటి స్క్రీన్ ప్లే మ్యాజిక్తో మూవీని ఆడియన్స్కి నచ్చేలాగా తీశాడనమాట. ఓవరాల్గా బాలయ్య అభిమానులు మరియు మాస్ జనాలకి ఈ సంక్రాంతి ఖచ్చితంగా పండుగని చెప్పుకోవాలండి. మరి ఫ్యామిలీతో ఈ సినిమాని చూడొచ్చా అంటే అక్కడక్కడ కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు మరియు ఊర్వశి రౌటేల యొక్క వరస్ట్ డ్రెస్సింగ్ సెన్స్, అట్లాగే ఆవిడదేదో దబిడి దిబిడి సాంగ్ కూడా ఉంది. ఆ సాంగ్ రిలీజ్కి ముందు చాలా కాంట్రవర్సీ కూడా అయింది. కొంచెం అక్కడక్కడ వల్గారిటీ ఉంది తప్ప మిగతా అంతా ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలాగే ఉంటుంది. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ చిన్న పాప మరియు బాలకృష్ణ ఉండేటటువంటి సీన్లు కూడా చాలా బాగా వచ్చాయండి. కొన్ని సెంటిమెంట్ సీన్స్కి అయితే కళ్ళ వెంట నీళ్ళు కూడా వచ్చేస్తాయండి. ఇక కథ విషయానికి వస్తే, సీతారాం మన బాలకృష్ణ పేరు అనమాట. ఆయన వాటర్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా వర్క్ చేస్తుంటాడు. ఒక ఏరియాలో వాళ్ళకి ఒక చోట డ్యామ్ కడితే వాళ్ళకు ఉన్నటువంటి వాటర్ ప్రాబ్లం పోతుందనే ఉద్దేశంతో ఆయన ఆ ఏరియాకి వెళ్తాడు. అయితే అక్కడ మన విలన్ బాబీ దేయోల్ గారు ఈయనకి అడ్డం పడుతుంటాడు. ఆయన ఎందుకు అడ్డం పడ్డాడు, ఫైనల్గా ఆ ఏరియాలో ప్రజలకి డ్యామ్ కట్టించి ఇచ్చాడా, మరి సీతారాం క్యారెక్టర్ డాకు మహారాజ్గా ఎందుకు మారింది అన్నది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుంది అనమాట. యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఈ సినిమాలో బాలకృష్ణ మొత్తం 3 shades ఉన్నటువంటి క్యారెక్టర్లో నటించాడనమాట. ఒకటే క్యారెక్టర్ 3 shades ఉంటాయి అనమాట. ఆ 3 shadesని కూడా చాలా డిఫరెంట్గా క్యారీ చేశాడు. మరీ ముఖ్యంగా ఆ డాకు మహారాజ్ క్యారెక్టర్ మాత్రం మూవీ మొత్తానికి హైలైట్ అని చెప్పాలి. జనరల్గానే బాలయ్య బాబు సినిమాలు అంటేనే పేజీలు కొద్ది లెంగ్తీ డైలాగ్స్ ఉంటాయి. కానీ ఈ సినిమాలో బాలయ్యకి డైలాగ్స్ కొంచెం తక్కువ ఉన్నాయండి. చాలా సెటిల్డ్గా డైలాగ్స్ ఉంటాయి అనమాట. అఫ్కోర్స్ ఆ డైలాగ్స్ కూడా కొన్ని చాలా బాగా పెళ్ళినాయి. అందులో ఉదాహరణకి వార్నింగ్ అనేది చంపేవాడు ఇవ్వాలి కానీ చచ్చేవాడు ఇవ్వకూడదు. కొన్ని భలే పేర్లేయండి. నాకైతే చటుక్కుని నవ్వొచ్చేసింది. ఓవరాల్గా డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. దానికి తగ్గట్టుగా యాక్షన్ సీన్స్లో కూడా బాలయ్య బాబు ఇరక్కొట్టేశాడని చెప్పాలి. ఇక సపోర్టింగ్ రోల్స్లో ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి తమ క్యారెక్టర్స్కి న్యాయం చేశారు. కాకపోతే శ్రద్ధా శ్రీనాథ్ గారికి ఈ సినిమాలో ఆ ఇచ్చినటువంటి క్యారెక్టర్ మాత్రం అంతగా సూట్ అవ్వలేదు. ఏదో బాలకృష్ణ సినిమా అంటే మొహమాటం కొద్దీ చేసినట్టుంది తప్ప తనకు ఆ క్యారెక్టర్ అస్సలు సూట్ అవ్వలేదు. ఇక చాందిని చౌదరి గారికి కూడా పెద్దగా ప్రాధాన్యత లేదు, ఉన్నంతలో బెటర్గా చేసింది. ప్రజ్ఞా జైస్వాల్ కూడా క్యారెక్టర్ పరంగా మంచి సీన్సే పడ్డాయండి. తను కూడా తనకి ఇచ్చిన రోల్లో బాగానే పర్ఫామ్ చేసింది. ఇక నెగిటివ్ రోల్ చేసినటువంటి బాబీ దేయోల్ యొక్క ఇంపాక్ట్ అంతకేం లేదని చెప్పాలండి. యానిమల్ సినిమాలో ఓ రేంజ్లో ఊహించుకుంటాం కానండి, ఇక్కడ మాత్రం అంతకైతే ఏం లేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతున్నప్పుడు ఆయన ఎంట్రీ ఉంటుంది. అక్కడి నుంచి సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుంది అనమాట. మరీ ముఖ్యంగా ఆయనకి డబ్బింగ్ ఇచ్చినటువంటి ఆ వాయిస్ కూడా అంతగా సెట్ అవ్వలేదు. అట్లాగే చాందిని చౌదరి గారికి కూడా ఓన్ వాయిస్ ఇవ్వలేదండి, డబ్బింగ్ వాయిస్ ఇచ్చారు. అది కూడా అస్సలు సెట్ అవ్వలేదు. ఇక మరొక హీరోయిన్ అయిన ఊర్వశి రౌతేలకి కూడా యాక్టింగ్ పరంగా అంత స్కోప్ లేదు కానివ్వండి, ఎక్స్పోజింగ్ మాత్రం చాలా బాగా చేసింది. మరీ ముఖ్యంగా ఆ దబడి దిబడి అనే సాంగ్లో మాత్రం ఓ రేంజ్లో రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది. ఆ యొక్క ఎక్స్పోజింగ్ కూడా స్క్రీన్ మీద బాగా ఎలివేట్ అయిందనమాట. ఇక మిగతా ఆర్టిస్టులు సచిన్ ఖేడ్కర్ గారు కూడా చాలా బాగా నటించారు. కాకపోతే బాలకృష్ణ గారి తర్వాత ఆ చిన్న పాప క్యారెక్టర్కి మనం బాగా కనెక్ట్ అవుతామండి. ఆ పాప మరియు బాలకృష్ణ మధ్యలో కోఆర్డినేషన్ కూడా చాలా బాగా కుదిరింది. ఆ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే తమన్ అందించినటువంటి పాటలు బాగున్నాయండి. కాకపోతే నాకు పాటల కంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా నచ్చింది. అట్లాగే నా సజెషన్ ఏంటంటే, మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు దయచేసి స్పీకర్ల కింద ఉండేటటువంటి సీట్లు మాత్రం బుక్ చేసుకోమాకండి. తమన్ మాత్రం తన రేంజ్ రికార్డింగ్తో మనల్ని చెవులు దులగొడేస్తాడనమాట. మరీ ముఖ్యంగా ఆ స్పీకర్ల కింద ఉన్నామంటే మాత్రం ఆ సౌండ్కి మనం అదిరిపడతామండి. అందులోనూ ఆడియో ఫంక్షన్లో తమన్ ఆల్రెడీ చెప్పాడు కదా, రజనీకాంత్ గారికి అనిరుద్ధ్ రవిచంద్రన్ అలాగో బాలకృష్ణకి తమన్ అలాగా అని చెప్పేసి ఓవరాల్గా బాలకృష్ణ ప్రీవియస్ మూవీస్ నుంచి తమన్నే మ్యూజిక్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఈ సినిమా కూడా
మంచి బీజిఎం, మంచి మ్యూజిక్ ఇచ్చారని చెప్పాలి. ఇక విజయ్ కార్తిక్ గారి సినిమాటోగ్రఫీ అయితే బాగుందండి. మరీ ముఖ్యంగా ఈ సినిమా స్టోరీ అంతా కూడా 90s టైంలో జరుగుతూ ఉంటుందన్నమాట. సెల్ ఫోన్లు కానీ ఏమీ లేవు, జస్ట్ ల్యాండ్ ఫోన్స్ మాత్రం ఉంటాయి అనమాట. ఓవరాల్గా ఆ రెట్రో లుక్ స్క్రీన్ మీద చాలా బాగా కనపడింది అంటే మాత్రం కార్తిక్ గారి సినిమాటోగ్రఫీ అందుకు ముఖ్య కారణం అని చెప్పుకోవాలి. ఇక నిరంజన్ గారి ఎడిటింగ్ అయితే బాగుందండి, పర్లేదు. కాకపోతే సెకండ్ హాఫ్లో ఒక 10 minutes వరకు ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా ఎడిటింగ్ కూడా గుడ్ అని చెప్తాను. నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ మరియు సాయి సౌజన్య ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా చాలా గ్రాండ్ ఖర్చు పెట్టారు. ఆ రిచ్నెస్ అనేది స్క్రీన్ మీద మనకి ప్రతి ఫ్రేమ్లో కూడా కనపడుద్ది. ఇక డైరెక్టర్ బాబీ విషయానికి వస్తే, జనరల్గానే పెద్ద హీరోలతో సినిమా అంటే మాత్రం చాలామంది డైరెక్టర్లు ఏం చేస్తారంటే అనవసరమైనటువంటి ఎక్స్పెరిమెంట్లు ఎందుకు అని చెప్పేసి పాత సబ్జెక్ట్నే కొంచెం కొత్తగా ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ సినిమా విషయంలో కూడా బాబీ అదే పని చేశాడు, అందులో సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా ఆయన స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఈ సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయింది. బాలకృష్ణ ప్రీవియస్ 3 movies కూడా బ్లాక్ బస్టర్ హిట్సే. మరి ఈ సినిమా కూడా మరి అలాగ వాటి రేంజ్లో హిట్ స్టేటస్ని అందుకోవాలంటే మాత్రం చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఆ విషయంలో మాత్రం మనం బాబీ గారిని ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 stars అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.